సిటీలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు ఏరియాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. సాయంత్రం కురిసిన వర్షానికి మేడ్చల్లో 8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. బహదూర్పురాలో 8 సెంటీమీటర్లు కురిసింది. చార్మినార్, నాంపల్లిలో 6, కుత్బులాపూర్, బాలానగర్లో 4 సెంటీమీటర్లు కురిసింది. సిటీలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు ఏరియాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. సాయంత్రం కురిసిన వర్షానికి మేడ్చల్లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్పురాలో 8 సెంటీమీటర్లు కురిసింది. చార్మినార్, నాంపల్లిలో 6, కుత్బులాపూర్, బాలానగర్లో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక సిటీలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాసప్ ట్యాంక్ నుంచి సదానందం అందిస్తారు. సదా, వర్షం నిలిచింది కదా, ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయి? సిటీలో కాసేపటి క్రితం అంటే ఒక గంట క్రితం హెవీగా రెయిన్ కురిసింది. అది కూడా ఆల్మోస్ట్ 8 సెంటీమీటర్స్ పైన కురిసింది. సో దీంతో రోడ్లపైకి భారీగా వర్షపు నీళ్లు వచ్చి చేరాయి. సో ఆ తర్వాత వర్షం ఆగిపోగానే నెక్స్ట్ ఎవరెవరైతే ఆఫీసుకి వెళ్తారో వాళ్ళంతా ఒకేసారి రోడ్లపైకి రావడంతో సిటీలో ఏ రోడ్డు చూసినా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎట్ ప్రజెంట్ మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 దగ్గర ఉన్నాము. సో అటు రోడ్ నెంబర్ 1 అంటే పెన్షన్ ఆఫీస్ నుంచి ఎట్ ప్రజెంట్ మనం మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడి వరకు ఆల్మోస్ట్ రోడ్ అంతా ప్యాక్ అయిపోయింది. వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా నడుస్తుంది. సో వెహికల్స్ అంతా కూడా ఒకేసారి రోడ్డుపైకి రావడంతో ఈ ట్రాఫిక్ జామ్ అవడానికి కారణమైంది. సో యాక్చువల్గా ఈ వర్షం కూడా ఈవినింగ్ 4:30 to 5:30 ఆ టైంలో భారీగా పడింది. ఆ తర్వాత 6 o'clock వరకు తగ్గుముఖం పట్టింది. సో తగ్గుముఖం పట్టిన వెంటనే అందరూ సిటీలో చాలా వరకు ఆల్మోస్ట్ ఆఫీసులన్నీ కూడా ఎగ్జాక్ట్లీ 5:30 నుంచి 6:30, 7 o'clock ఈ టైంలోనే లాగౌట్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ బయటికి ఒకేసారి రావడం, రోడ్లపైన వర్షపు నీళ్ళు ఉండడంతో ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా సాగుతుంది. సో మనం ఇంతకుముందుకు చూసాం ఈ రోడ్ నెంబర్ 12 ICCC దగ్గర రోడ్డుపైకి భారీగా వర్షపు నీళ్ళు వచ్చి చేరడంతో ఆ రూట్ అంతా కూడా క్లోజ్ చేశారు. ఒక ఆల్టర్నేట్ రూట్ ఇచ్చారు. సో ఆ రూట్ నుంచి మళ్ళీ తిరిగి ఈ ప్రస్తుతం మనం ఉన్నాం కదా ఇక్కడికి వెహికల్స్ని పంపించడం, దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. సో సిటీలో కేవలం ఈ ఒక్క రోడ్డే కాకుండా సిటీలో ప్రధాన రోడ్లన్నీ పరిస్థితి ఇలాగే ఉంది. అంతటా కూడా ప్రస్తుతానికి ట్రాఫిక్ ఉంది. సో మరోవైపు ట్రాఫిక్ పోలీసులు మీరంతా ఇప్పుడే బయటికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళి ట్రాఫిక్లో చిక్కుకోవద్దంటూ చెప్తున్నా కూడా అందరూ వర్షం వెలిసింది కదా, మళ్ళీ వర్షం పడుతుందేమో, ఒకవేళ ఇలాగే ఆగితే మళ్ళీ వర్షం పడుతుందేమో, ఇక్కడే స్టక్ అవ్వాల్సి వస్తుందంటూ కూడా అందరూ ఒకేసారి బయటికి వస్తున్నారు. బయటకు వచ్చి రోడ్లపైన ట్రాఫిక్లో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్న రోడ్ నెంబర్ 12 నుంచి 1 వైపు ఇదే సిచ్యువేషన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 నుంచి టువార్డ్స్ మాసప్ ట్యాంక్ వైపు కానీ టువార్డ్స్ లగ్డీ కపుల్ అది కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంది. రోడ్ నెంబర్ 1 పెన్షన్ ఆఫీస్ సిగ్నల్ దగ్గర అక్కడ కూడా నీళ్లు నిలవడంతో అక్కడ ట్రాఫిక్ కూడా స్లోగా మూవ్ అవుతుంది. ఇక అది కాకుండా ముఖ్యంగా ఈ ఐటీ ఏరియా గురించి చెప్పుకోవాలి. అక్కడ మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎస్పెషల్లీ ఇటు దుర్గం చెరువు రూట్ కానీ లేకపోతే గచ్చిబౌలి నుంచి టువార్డ్స్ ఇటు ఐకియా, అక్కడి నుంచి హైటెక్ సిటీ, అలాగే అటు JNTU వరకు కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ చాలా స్లోగా సాగుతుంది. ఇక మరోవైపు అలాగే గచ్చిబౌలి నుంచి ఇటు సైడ్ షేక్పేట్ అలాగే మేదీపట్నం వైపు కూడా ట్రాఫిక్ అనేది ఫుల్గా స్టక్ అయిపోయింది. చాలా స్లోగా అటు రాయదుర్గం సిగ్నల్ దగ్గర కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. ఇక మరోవైపు ఇటు బేగంపేటలో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే ఇంతకుముందుకు వర్షం పడ్డప్పుడు బేగంపేట రూట్లో కూడా హెవీగా కురిసింది. సో బేగంపేట నుంచి ఎవరైతే ఇటు టువార్డ్స్ సికింద్రాబాద్ కానీ అటు ఉప్పల్ వైపు కానీ అల్వాల్ వైపు వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతున్నారు. సో బేగంపేట ఏరియాలో వెళ్ళే వాళ్ళు కూడా చూసుకుంటూ ట్రాఫిక్ అప్డేట్స్ చూసుకుంటూ వెళ్ళాలంటూ అధికారులు చెప్తున్నారు. సో ముఖ్యంగా ఎట్ ప్రజెంట్ మనం చూస్తుంది ఏంటంటే ఇటు చెక్ పోస్ట్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి టువార్డ్స్ ఇటు లగ్డీ కపుల్ కానీ లేకపోతే కోటి కానీ కనెక్ట్ చేసే ఈ రూట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రూట్లో వెళ్ళే వాళ్ళంతా కూడా అటు దిల్సుఖ్ నగర్ వైపు వెళ్ళే వాళ్ళు కానీ కోటి వైపు వెళ్ళే వాళ్ళు, లగ్డీ కపుల్ వెళ్ళే వాళ్ళు, ఎవరైతే ఈ మాదాపూర్లో లేకపోతే జూబ్లీహిల్స్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళంతా ఇదే రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు రోడ్లపైన నీళ్లు వచ్చి చేరడం, మరోవైపు ట్రాఫిక్ ఉండడంతో పబ్లిక్ అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. సో సిటీలో ప్రస్తుతానికి వర్షం తగ్గినా కానీ రోడ్లపైన నీళ్లు మాత్రం తగ్గలేదు. సో ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో సో అక్కడక్కడ హైడ్రా టీమ్స్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అక్కడికి చేరుకుంటున్నాయి. అక్కడ ఉన్న వాటర్ను మొత్తం మిషన్ అటు మోటార్ల ద్వారా 12 HP మోటార్ల ద్వారా అటు డ్రైన్ వాటర్లోకి పంపించేస్తున్నారు. కానీ ఇంకా ఎందుకంటే హెవీగా పడింది వర్షం, తక్కువ టైంలో
ఎక్కువ వర్షం పడడంతో హెవీగా పడడంతో ఇంకా రోడ్లపైన నీళ్లు ఉన్నాయి. సో సిటీలో నగర వ్యాప్తంగా మొత్తం 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా రోడ్లపైన. సో ఆయా వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఈ ట్రాఫిక్ అనేది ఎక్కువగా అవుతుంది. సో దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు రోడ్డుపైకి వస్తారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే రోడ్లపైన చాలా ప్లేసెస్లో కొన్ని గుంతలు ఉన్నాయి, ఇంకొన్ని ప్లేసెస్లో మ్యాన్ హోల్స్ ఉన్నాయి. కాబట్టి చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ప్రస్తుతం మనం ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద మనకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కింద రోడ్డు కనిపించదు, కేవలం వాటర్ మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి ముందు వెహికల్ను చూసుకుంటూ వెళ్ళడమో లేకపోతే గుడ్డిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడమో చేస్తాం. కానీ అక్కడ కింద గుంత ఉందా లేకపోతే మ్యాన్ హోల్ ఉందా మనం చూసే సిచ్యువేషన్ ఉండదు. ఎందుకంటే వాటర్ అంతా కూడా పూర్తిగా కప్పేసి ఉంటుంది, రోడ్డు కనిపించదు మనకు. సో ముందుకు వెళ్తూ ఉంటాం. సో అట్లాంటి ప్లేసెస్లో మీరు ఎంత స్లోగా వెళ్తే అంత బెటరు. ఎందుకంటే కింద గుంతలు ఉంటాయి, లేకపోతే మ్యాన్ హోల్స్ ఉంటాయి, దానిలో పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా స్లోగా జాగ్రత్తగా వెళ్ళాలని సూచిస్తున్నారు. ఇక మరోవైపు ఇటు వెదర్ రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతానికైతే ఒక 8 o'clock తర్వాత వర్షం లేదు అని చెప్తున్నారు. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు ఏం చెప్తున్నారంటే మీరు ఆఫీసులో నుంచి వెళ్ళే వాళ్ళు ఇప్పుడే బయటికి రాకండి. ఇప్పుడే బయటకు వచ్చి ట్రాఫిక్లో చిక్కుకొని మీ ఇంటికి వెళ్ళే వరకు అదే టైం అవుతుంది. ఒకవేళ మీరు 8 o'clock తర్వాత అప్పుడు బయటికి వచ్చిన తర్వాత అప్పుడైనా మీరు తొందరగా ఇంటికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడే వచ్చేసి ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బందులు పడడం ఇదంతా ఎందుకు అని 8 o'clock తర్వాత మెల్లగా బయటకు వచ్చి అప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. అప్పుడు రోడ్లపైన ట్రాఫిక్ ఉండదు. అప్పుడు కూడా వెళ్ళేటప్పుడు మీరు ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని చూసుకోండి ఎక్కడెక్కడ ఏ రూట్లో వెళ్తే బెటర్, ఏ రూట్లో అయితే తొందరగా వెళ్తాం, మీరు వెళ్ళే రూట్లో ఎక్కడైనా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయా, ట్రాఫిక్ ఎలా ఉంది అనేది ముందస్తుగానే చూసుకొని వెళ్తే అటు ట్రాఫిక్ అప్డేట్స్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా ఇస్తున్న అప్డేట్స్ చూసుకొని వెళ్ళండి, లేకపోతే గూగుల్ మ్యాప్స్ ద్వారా చూసుకొని వెళ్ళండి అంటూ అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే సిటీలో వర్షం తగ్గింది, కానీ రోడ్లపైన నీళ్ళు అలాగే ఉన్నాయి, రోడ్లపైన ట్రాఫిక్ హెవీగా ఉంది. సో వెహికల్ మూవ్మెంట్ కూడా స్లోగా సాగుతుంది. కాబట్టి సో రోడ్లపైన వెళ్ళే వాళ్ళు చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. శ్రవంతి.